ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పాటుపడేవారే అసలు సిసలైన ప్రజాప్రతినిధి అంటూ ప్రజల సొమ్ము లూటీ చేయడమే కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అంగు ఆర్భాటాలకు పోయి వైట్ అండ్ వైట్ కాలర్స్ వేసుకొని మరీ పలువురిని వెంట తిప్పుకుంటూ కాన్వాయిలు కార్లలో తిరిగి ప్రజల ముందుకు వచ్చి సపామంటూ దిగేవాడు లీడరే కాదంటూ కూడా ఓ ఎమ్మెల్యే మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగపరచకుండా ప్రజా సమస్యలపై ప్రధానంగా గళాలను వినిపిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ఒక దారి చూపేవాడే అసలు సిసలైన నాయకుడు, లీడర్ అంటూ కూడా సదరు ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్న మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా ఆ ప్రాంత ఎమ్మెల్యే చేసినటువంటి కీలక వ్యాఖ్యలను పలువురు మాత్రం స్వాగతించే ప్రయత్నం చేశారు. ఆయన ప్రసంగం ఆద్యంతం పలువురిని ఆకట్టుకోగా మరికొంతమందిని మంత్రముగ్ధుల్ని చేసింది. అతనెవరో కాదు, సింప్లిసిటీకి కేరాఫ్గా నిలుస్తూ అతి సాధారణ జీవితం గడుపుతూ ఓ ఎమ్మెల్యే హోదాలో ప్రజా సమస్యలపై ప్రజల వెన్నంటే నడిచేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి మొన్న తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ వార్డు పరిధిలో ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం పలువురిని ఆకట్టుకోగా మరికొంతమందిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రుల మీద గెలిపించారు. కామారెడ్డి ప్రజలు విఘ్నులు అన్నారు. ఇద్దరిట్లలో ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారని మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నన్ను ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన నుంచి గెలవక ముందు అదే కారులో ఒక్కొన్నే వచ్చిన, ఇయ్యాల కూడా నేను ఒక్కొన్నే వచ్చిన. 20 మందిని వేసుకొని 20 బండ్లు వేసుకొని వస్తేనే లీడర్ అని మీరు అనుకుంటే ఆ లీడర్షిప్ నాకు అవసరం లేదు. పొద్దున్న లేవగానే దరిద్ర ముఖాలు కనిపించేటట్టు ఫ్లెక్సీలు రోడ్ల పొంటంతా వేసుకుంటేనే లీడర్ అంటే ఆ లీడర్ నాకు అవసరం లేదు. భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూస్తే శుభం. పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూస్తే శుభం. కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తే శుభం. కానీ దొంగన కొడుకుల ముఖం లీడర్లకు చూస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. పొద్దున్న ఒకడు ఈ మూలకు మొక్కుకుంటుంటాడు, ఒకడు చెయ్యూపుతాడు, ఒకడు నడుచుకుంటుంటాడు. సంక్రాంతి పండుగ శుభాకాంక్ష ఆడు ఎత్తనే మనం చేగోలు చేస్తాం, లేకుంటే చేయనే చేయం. ఆడు వినాయక చవితి శుభాకాంక్షలు భాష మాడండి పెట్టినట్టు ఏముంది. దీపావళికి పేనీలు పంపితే కూర్చు, సంక్రాంతికి ముగ్గులేపిస్తే కూర్చు. అదే పని తప్ప వేరే ఆలోచనే లేదు. అమ్మా మున్సిపల్ అంటే కోట్లు. మీకు అర్థమవుతుందా? అభివృద్ధి ఏందనేది కూడా తెలియని పరిస్థితి. 90% జనానికి 90% కూడా చదువుకున్న వాళ్ళకు కూడా మున్సిపల్లో ఇంత ఉంటుందని తెలియాలని చెప్పిన అమ్మ ఎవరికి ఓటేస్తారనేది మీ నిర్ణయం. నరేందర్కి వేసుకోరు, ఇంకోనికి వేసుకొని కానీ నిజాయితీకి ఓటేయండి. నిజాయితీగా కాకుండా మీరు అనవసరమైన లంగల్ని గెలిపిస్తే మీ కిందికి నీళ్ళు వస్తాయి తప్ప ఎవరికేం లేదు. అన్న మీరు ఓటేస్తే ఎమ్మెల్యే, మీరు ఓడగొడితే మాజీ ఎమ్మెల్యే, నాకేం పెద్ద సమస్య లేదు. నేను ఓడిపోయినా, నేను గెలిచినా, నేను పర్మనెంట్, రమణారెడ్డి పర్మనెంట్, నా క్యారెక్టర్ పర్మనెంట్, నా నిజాయితీ పర్మనెంట్. మీరు ఓటేస్తే ఎమ్మెల్యే లేకపోతే మాజీ ఎమ్మెల్యే, కానీ నా క్యారెక్టర్ అయితే పోదు. అన్న ప్రాణం ఉన్నన్ని రోజులు నిజాయితీగా ఉంటాం. తినేది లేదు, తిననిచ్చేది లేదు. ఇది కామారెడ్డి మార్పు కోసం మిమ్మల్ని కోరుకునేది. మీకు తెలవాలని చెప్తున్న లెక్కలు. ఇలా అమాయకులు ఉన్నారని నేను అనుకోవట్లేదు, అర్థమైతలేదనేది నేను అనుకోవట్లేదు. కానీ అర్థం కాకుండా నాకెందుకులే అనుకునే ఒక మనస్తత్వం అందరికి అలవాటైంది. అమ్మా మనకే అవసరం, మందికి అవసరం లేదు. మనకే అవసరం అని చెప్తున్నాం. ఆ రోజైనా ఈ రోజైనా అదే చేస్తున్నాం. 20 బండ్లు వేసుకొని వస్తే ఒక 2 బండ్లు ముందు వస్తాయి, 2 వీడియోలు ముందు వస్తాయి. ఆడికెళ్ళి బండ్లు వస్తుంటే జూమ్ చేసి తీస్తారు. అవన్నీ వచ్చి ఆగుతాయి. బండ్లకెళ్ళి దిగుతాడు సారు. దిగిన తర్వాత మొత్తం స్లోమో తీస్తారు. మీతో మాట్లాడి మళ్ళీ ఎక్కుతాడు. పోతా ఉంటాయి. ఇది మళ్ళీ సోషల్ మీడియాలో బాలకృష్ణ సినిమాలో బాలకృష్ణ కొంచెం స్పీడ్ దిగుతారు, కానీ వీళ్ళు అంతకన్నా ఎక్కువ స్లో మోషన్ లో దిగుతారు. దానికో పాట దడు అన్నొచ్చిండు అన్న దేనికి వచ్చిండు, ఏం బీగనికి వచ్చిండు అనేది తెలియాలి కదా. ఇది కూడా అర్థం కాకుండా మరి లీడర్ గాడా, మరి రమణారెడ్డి 2 బండ్లు 40 బండ్లు వేసుకొని రారాదా? వస్తా, 20 బండ్లు వేసుకొని వస్తాను రేపటి నుంచి. కానీ 20 బండ్లలో 20,000 డీజిల్ కావాలా? 20 బండ్లలో 5 చొప్పున 10 మంది ఉంటారు, 20,000 టిఫిన్ కావాలా? మధ్యాహ్నం అన్నో మంచి నాన్ వెజ్ అన్నా నోరు అంతా సప్పగా నిన్ననే తింటాడు, మళ్ళీ సప్పగా అవుతుంది. వానికి మళ్ళా 30,000 పెట్టి మళ్ళీ నాన్ వెజ్ తినిపించాలా? రాత్రి అట్టికి పోయేటప్పుడు అన్న నోరెండుకపోయిందే అని మళ్ళా అనగానే ఆయనకు ఒక పొడుగుది ఒకటి పొట్టిది పెట్టాలి 5 అంటే 1.5 బాటిల్. దాని వెంబడ స్నాక్స్ పెట్టాలి, చికెన్ 65. అది తిన్న తర్వాత ఎవరికల్లా 50,000. అన్న వచ్చేటప్పుడు 10 ఫ్లెక్సీలు,
10,000 1,00,000 ఓన్ దగ్గర సంపాదించాలా? ఎవరి మీద సంపాదించాలా? మీ కావా పైసలు? మీ పైసలు కావా? మీ షాదీ ముబారక్, మీ కళ్యాణ్ లక్ష్మి, మీ CMRF, మీ డెత్ సర్టిఫికేట్, మీ బర్త్ సర్టిఫికేట్, మీ లేఅవుట్, మీ ఇంటి పర్మిషన్, మీ పెన్షన్, మీ రేషన్, ఇవి కావా పైసలు? ఇవి దగ్గర తీసుకోరా పైసలు? వట్టిగా సదావానికి మన తాత ముత్తాతలు ఏమని ఇచ్చిండ బండ్లల్లో తిరుగుమని? ఎక్కడి పైసలు? ఇంట్లో ఫ్యామిలీ 5గురు కాదు, ఉద్యోగస్తులు ఒక ఊరికి పోతే ఇంకో 4గురిని వేసుకొని షేరింగ్ చేసుకొని పోతారే, మరి దాంట్లోనే షేరింగ్ ఇలా కనపడదా? అది నా పైసా, ఇదేమో ప్రజల పైసా. ప్రజలలో నువ్వు లేవా? ఇది తెలియదా? ఇది ఆలోచించకపోతే ఎట్లా? సో మొత్తం మీద చూసాం కదా, సింప్లిసిటీకి కేరాఫ్గా నిలుస్తూ వస్తున్న కాజిపల్లి వెంకటరామరెడ్డి ఆయన ప్రసంగాన్ని మాత్రం పలువురు స్వాగతించారు. ఆయన ప్రసంగాన్ని వింటూ కొంతమంది ఆకర్షితులవగా, మరికొంతమంది అయితే మంత్రముగ్ధులయ్యారని చెప్పాలి. ఆది నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఎన్నికల ప్రచార సమయం నుంచి మొదలుకొని ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా ఎలా అయితే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారో, ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన హోదాను సైతం పక్కన పెట్టి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, నిజాయితీ కోసం నిర్భీతిగా ఒక సీదా జీవితం గడుపుతున్న కాజపల్లి వెంకటరమణారెడ్డి ప్రజల మద్దతుతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినటువంటి ఆయన పలువురిని ఆకట్టుకునే ప్రయత్నంలో నిజాయితీకి, నిర్భీతికి, అసలు సిసలైన నాయకుడి లక్షణాలకు సంబంధించి పలు అంశాలు వివరించినటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఓటర్లను అమాంతంగా ఆకర్షుకున్నారని చెప్పాలి. సింప్లిసిటీకి కేరాఫ్గా నిలుస్తూ వస్తున్న వెంకటరమణారెడ్డి ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో పలువురు మన్ననలు పొందుతూ పలు ప్రసంగాల ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఆయన గ్రాఫ్ మాత్రం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అమాంతంగా పెరిగిందని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో.